ద నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ డాక్టర్, చాలా మందికి ఫుడ్ వల్ల. అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే అది నిజంగానే మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మీరు చూస్తే ఇప్పుడు మా క్లినిక్స్లో మేము చూస్తుంది ఏంటంటే, అంటే ఒకప్పుడు ఏంటంటే ఒక 40 or 50 years వాళ్ళకంటే సరే ఏదో గ్యాస్ట్రిక్ ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ 20 years నుంచి కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళల్లో ఇంకా డీప్గా ఎప్పుడైతే కేస్ హిస్టరీ తీసుకుంటామో, అంటే చాలా మటుకు యాజ్ అ డాక్టర్స్గా మేము కూడా మిస్ అయ్యేది ఏంటంటే, గ్యాస్ట్రిక్ ఇష్యూ అనగానే ఇది గ్యాసెస్ ఉంది, అల్సర్ ఉంది, వీటికి మెడిసిన్ ఇచ్చేయండి, లేకపోతే పైత్యం ఉంది అంటాం. అది కాకుండా కూడా ఇంకొక ఇష్యూ ఏంటంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. ఇది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఏంటంటే యాంగ్జైటీ న్యూరోసిస్ పేరులోనే ఏంటంటే మనకు తెలియకుండానే ఒక గాబరా అనేది వస్తుంది. అంటే కంగారు పడిపోతుంటాం, ఏదో గ్యాస్ వచ్చేసరికి అమ్మో నాకు లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇది చెస్ట్లో ప్రాబ్లం ఏమో అనేది ఒక గాబరా. ఆ భయం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎగదన్నడం మొదలు పెడుతుంది. అంటే ఇది ఒక విషియస్ సర్కిల్. ఆ గ్యాసెస్ అనేది ఎగదనడము, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పైకి రావడం వల్ల ఆలోచన పెరుగుతుంది, ఆలోచన వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ పెరుగుతుంది. అంటే వీళ్ళు చూడండి పాపం ఎన్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా తిరిగినా మళ్ళీ నార్మల్గా షాప్లో వెళ్ళి ఈనో ఇవి కొంటుంటారు. అంటే అంత స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ వీటి మీద ఎందుకు డిపెండ్ అవుతుంది అంటే దాని గురించి సరిగిన అవగాహన వాళ్ళకి లేదు. ఆయుర్వేదంలో దీన్ని ఏంటి చెప్పారు, ఉదరగత వ్యాధులు అన్నారు. అంటే యాజ్ అ హోల్గా చూసుకుంటే మన స్టమక్ సింపుల్గా అని చెప్తారమ్మా, మనం తీసుకునే ఫుడ్ మనందరికి తెలుసు స్టమక్లోకి వెళ్తుంది. అక్కడ గేట్స్ ఓపెన్ అవ్వగానే స్టమక్లోకి వెళ్ళగానే స్టమక్లో జ్యూసెస్ అన్నీ తీసుకెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ వెళ్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఎంటర్ అవుతూనే మన లివర్ అనేది పైత్యరసం, దాన్నే బైల్ జ్యూస్ అంటాం. మనం ఇంటికి ఎవరైనా వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటామో అది స్మాల్ ఇంటెస్టైన్స్ లాగానే బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అయ్యి ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని మన శరీరానికి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్నీ ఏవి పోషకాలు కావాలో అన్నీ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మన శరీరానికి అవసరం లేనిది చిన్న పేగుల నుంచి పెద్ద పేగుల్లోకి వస్తుంది, అదే లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. మరి ఈ లార్జ్ ఇంటెస్టైన్ నిజంగా చెప్పాలంటే డస్ట్బిన్ లాగా, కానీ మనం డస్ట్బిన్ అయినా క్లీన్ చేయాలి. ఇక్కడ ప్రాపర్ ఏమవుతుందంటే సరిగ్గా టైంకి తినని వాళ్ళకి, చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్ ఉన్న వాళ్ళకి, నిద్ర లేకపోవడము, అన్టైమ్లీ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఈ లార్జ్ ఇంటెస్టైన్లో మన నాలుక దగ్గర ఎలా తడి ఉంటుందో మ్యూకస్, మన పెద్ద పేగుల్లో కూడా అట్లా మ్యూకస్ ఉంటుంది. అది పెరిస్టాటిక్ మూమెంట్ అంటాం. అది డ్రై అయిపోతుంది. జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, ఇప్పుడు మన నాలుక దగ్గర ఇది డ్రై అయిపోతే ఎలా కట్ అవుతుందో పెద్ద పేగుల్లో కూడా అలా కట్స్ అయినప్పుడు మోషన్ అనేది ఎవాక్యుయేట్ అవ్వకుండా గ్యాసెస్ రిగజిటేట్ అవుతుంది, అంటే పైకి ఎగదన్నుతుంది. మనం ఏం చేస్తాము, వీళ్ళకి గ్యాసెస్ ఉందని ఇంకా దాన్ని సప్రెస్ చేయడానికి మెడిసిన్స్ వాడతారు. రోజు పొద్దున్నే లేసి ఒక మెడిసిన్ వాడతారు. బట్ దానివల్ల ఏంటంటే ఆ రోజుకి మాత్రమే కానీ ఆ ప్రాబ్లం అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీన్ని మేమేంటి అంటే దీనికి ఏంటి అన్ని కారణాలు, ఇంకా గ్యాసెస్ రావటము, లివర్ మీద ప్రెషర్ పెరగడము, ఫ్యాటీ లివర్గా రావడం, ఎందుకంటే అక్కడ అబ్జార్ప్షన్ ఉండదు, కాన్స్టిపేషన్, పైల్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అండ్ దానికి ఏం చెప్పింది ఆయుర్వేదంలో, అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, వీళ్ళు తీసుకునే డైజెషన్ ఎందుకు అవ్వట్లేదు, టైమ్లీ ఫుడ్ తీసుకోవట్లేదా, ఇంకేదన్నా ఇతరత్ర ప్రాబ్లం ఉన్నాయా, సో అది చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తాము, వీరేచన క్రియ అంటాం. అంటే మనం తీసుకునే ఫుడ్ మొత్తం కంప్లీట్గా స్టమక్ నుంచి ఎవాక్యుయేట్ అవ్వడానికి మేము కొన్ని స్పెసిఫిక్ ఔషధాలతో చేసిన నెయ్యిని ఘృతపానం చేయిస్తాం. 6 రోజుల నుంచి 7 రోజులు 8 రోజులు చేయించిన తర్వాత 8వ 9వ రోజు కొన్ని వీరేచన ద్రవ్యాస్ అంటాం. అంటే అవి ఇవ్వటం వల్ల కంప్లీట్ ఇంటెస్టైన్స్లో ఉన్న అన్ని క్లీన్స్ అవుతుంది. అంటే ఒక ట్యూబ్లో వాటర్ వేసి ఎలా క్లీన్ చేస్తామో అది చేసిన తర్వాత సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. అంటే అండ్ సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మూల కారణాన్ని మేము చేస్తాం. తర్వాత ఏమన్నా ఉంటే అది ఔషధాలు కానివ్వండి, మనం తీసుకునే ఫుడ్స్లో సజెస్ట్ చేస్తుంటాం. ఇన్ జనరల్గా మనం మాకు అడిగేది ఏంటి, వచ్చిన వాళ్ళు డాక్టర్ నాకు కడుపులో ఉబ్బరంగా ఉంది, తేన్పుల్లాగా వస్తుంది, మోషన్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి మనకి ఇంట్లో దొరికే ధనియాలు ఈజ్ ఎనఫ్. పెద్ద యాంటాసిడ్స్ కూడా అవసరం లేదు. ధనియాల్ని కషాయంలాగా చేసుకొని రోజు 1 గ్లాసు 2 గ్లాసులు తీసుకోవడం వల్ల పైత్యం తగ్గుతుంది. అలానే ఇంగువ అంటాం, వంటల్లో వాడే ఇంగువాని కూడా కొంచెం చప్పరించడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్ని సరవుతుంది. ఇవి కానప్పుడు ఔషధాలలాగా మనము మారేడుకాయ ఉంటుంది, దాన్ని చూర్ణాన్ని కానివ్వండి, చిరువిల్వాది అంటాం, అభయారిష్ట అంటాం, ఇలాంటి వాళ్ళ తత్వాన్ని బట్టి సజెస్ట్ చేస్తుంటాం. బట్ ఏదైనా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అంటే అది మన నెగ్లిజెన్సీ అనాలి. ఎందుకంటే మనం తీసుకునే డైట్లో కరెక్ట్ లేకపోవడము, టైమ్లీ ఫుడ్ కూడా మీరు చూస్తే ఎందుకు తొందరగా తినేయమని చెప్తాము 7:30 8 లోపల అంటే, జనరల్గా 9-10కి మన బాడీ అనేది, మన లివర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా మెటబలైజ్ చేయడానికి అది తీసుకునే టైం నైట్ టైం. అందుకే మనం నైట్ పడుకుంటాం.
బట్ మనం ఏం చేస్తున్నాం, లేట్ నైట్స్ ఉండడము, ఇంకా అట్లా ఉండడం కాక ఆ టైంలో తినడం, అది బాడీని డైజెస్ట్ చేసుకునే టైంలో ఫుడ్ని వేయటం వల్ల దానికి కూడా అర్థం కాదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఈ గ్యాస్ట్రిక్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, పేరులోనే ఉంది చూడండి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, దేనికి ఇరిటేట్ అవుతుందో తెలియదు. ఒకసారి ఒక మెడిసిన్ ఇస్తే బాగా పనిచేస్తుంది, ఒక ఫుడ్ ఉంటుంది, ఇంకోసారి అదే ఎగనెస్ట్గా పనిచేస్తుంది. సో వీటన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే టైమ్లీ ఫుడ్, అది తీసుకునేది కూడా తక్కువగా ఎక్కువసార్లు తీసుకొని ఒక టైం మెయింటైన్ చేసుకుంటే, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేస్తూ మెంటల్గా కొంచెము నేను చెప్పిన ఈ యాంగ్జైటీని తగ్గించుకోగలిగితే ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినా కానీ సాల్వ్ చేయొచ్చు. ఓకే.